ఎండలు మండిపోతుంటే వేసవి సీజన్లో చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతుంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా చెమటకాయలు మొదలుకుని సెగ్గడ్డల వరకు చాలా సమస్యలే వచ్చి పడుతుంటాయి. అయితే వీటితో పాటు మనం ఒంటి మీద ధరించే నగలు, ఆభరణాల మూలంగా కూడా చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ముఖ్యంగా బంగారు, వెండి, రాగి, నికెల్ వంటి లోహాలతో తయారైన ఆభరణాలు తీవ్రమైన వేడికి కొంచెం కొంచెంగా కరుగుతూ ఆపై రసాయనిక మార్పులకు లోనవుతూ చర్మాన్ని ఇబ్బంది పెడుతుంటున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వేసవిలో ఆభరణాలు ధరించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో మనకి కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే ఏదైనా వస్తువు తగిలినప్పుడు దానివల్ల వచ్చే రియాక్షన్స్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ముఖ్యంగా ఈ సిల్వరు, గోల్డ్ అని కాదు కానీ రోల్డ్ గోల్డ్ అంటే మెటల్స్, కోబాల్ట్, నికెల్ కంటైనింగ్ మెటల్స్ ఉన్న వాచెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేకుంటే ఆర్టిఫిషియల్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ వేసుకున్నప్పుడు చెమటకి దాంట్లో ఉన్న మెటల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మనకు కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్ కాజ్ చేస్తుంది. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. ముఖ్యంగా చెవుల రింగులకి, అలాగే మెట దగ్గర గొలుసులకి, ఈ వాచెస్కి చాలా కామన్గా, రింగ్స్కి చాలా కామన్గా చూస్తుంటాము. సో ఈ మెటల్ ఆబ్జెక్ట్స్ కొంతమందికి రియాక్షన్స్ కాజ్ చేస్తాయి కాబట్టి సమ్మర్లో ఈ మెటల్ వల్ల వచ్చే అలర్జీ ఉన్న వాళ్ళు వాటిని ధరించకపోవడమే మంచిది. ప్యూర్ గోల్డ్కి జనరల్గా రాదు, ప్యూర్ సిల్వర్కి జనరల్గా రాదు, కానీ బట్ కల్తీ ఉంటుంది వీటిలో. ఏదో ఒక కోబాల్టో, నికెలో, కాపరో ఏదో ఒకటి వేస్తారు మెటల్. అందుకని వాటి వల్ల ఈ రియాక్షన్స్, కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది సమ్మర్లో. అంతేకాకుండా ఈ సమ్మర్లో ముఖ్యంగా ఈ వర్కర్స్ ఉంటారు, సిమెంట్ వర్కర్స్ అంటే మనం మేస్త్రీలు, తాపీ మేస్త్రీలు అంటారు. వాళ్ళకి సిమెంట్ ఎక్కువ తగులుతుంటుంది. ఆ సిమెంట్ కన్నా ఈ సమ్మర్లో చెమటలుగా తోడైందంటే ముఖ్యంగా ఈ చేతులకి సివియర్గా డెర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని సిమెంట్ డెర్మటైటిస్ అంటాము. కోబాల్ట్, నికెల్ అనే రెండు మెటల్స్ వల్ల ఈ సిమెంట్ డెర్మటైటిస్ అనేది చాలా కామన్గా వస్తుంటుంది. ముఖ్యంగా బిల్డర్స్ అంటే ఈ మేస్త్రీ, తాపీ వాళ్ళకి.